ఇంకెప్పుడు మాట్లాడాలమ్మాజీ? ఎప్పుడు అక్క ఆబ్దికం గురించి మాట్లాడినా ఏదో ఒక అడ్డు చెప్తూనే ఉన్నావు. ఇంతకీ నీకు మా అక్క ఆబ్దికం జరిపించడం ఇష్టమే లేదు. నువ్వేమైనా అనుకోమే, నాకు సంబంధమేలే. హోమం జరిగిన ఇల్లు అంటే పెళ్లి జరిగిన ఇంటితో సమానం. శుభకార్యం జరిగిన ఇంట్లో అట్ట శుభకార్యాలు జరగకూడదు. ఇలా అని చెప్పి 18 ఏళ్లుగా వాయిదాలు వేస్తూ వస్తున్నావమ్మాజీ. అయినా ఒక ఆత్మకి శాంతి కలిగించడానికి మించిన శుభకార్యం ఏముంటుంది చెప్పు? వద్దులేండి మావయ్య, అత్తయ్యకి ఇష్టం లేకపోతే మీరేం చేస్తారు? అమ్మా ఈశ్వరి, అత్తయ్య మీరొక్క క్షణం ఆగండి. సిద్ధాంతి గారు హోమం జరిపిస్తే అరిష్టం తొలగిపోతుందని చెప్పారు, కానీ అత్తయ్య ఆబ్దికం జరగలేదని ఆయనకి తెలుసుండదత్తయ్య. లేకపోతే అదే కారణమని చెప్పుండేవారు. అత్తయ్య చనిపోయిన దగ్గర నుంచి పిండం పెట్టకుండా వాళ్ళ ఆత్మలు ఇక్కడిక్కడే తిరుగుతూ ఘోషిస్తూ ఉంటే ఏ ఇల్లైనా సంతోషంగా ఉంటుందా? అందుకే ఈ అరిష్టాలన్నీ జరుగుతున్నాయేమో. అయినా పర్వాలేదు, మీ మాటే మీకు ముఖ్యం అనుకుంటే చెప్పండి, చేయడం మానేద్దాం. కాకపోతే ఈ పరిణామాలన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి పైగా మీ అబ్బాయి గారు మాటిచ్చారు. ఆ మాటదే ఉందిలేండి. ఇచ్చిన మాట మీద నిలబడాలని రూల్ ఏమైనా ఉందా? ఆ క్షణమేదో అనసూయ అత్తయ్య మీకు రక్తం ఇచ్చి కాపాడారని ఆయన మాటిచ్చారు. అవసరం తీరిపోయింది కదా, మాట మీద నిలబడాల్సిన అవసరం అస్సలు లేదు. ఏమనుకుంటున్నావు నా గురించి? ఇచ్చిన మాటని తప్పేవాళ్లాగా కనిపిస్తున్నానా? అమ్మాజీ పెంపకంలో పెరిగిన వాణ్ణి. మాట అంటే మాటే. అమ్మా, నీకిష్టం లేదని తెలుసు, నాకు ఇష్టం లేదు. అయినా సరే చేసేద్దాం. ఏమో, ఈ ఆబ్దికం జరగకపోవడం వల్లనే ఈ అరిష్టాలన్నీ జరుగుతున్నాయేమో. చేసేద్దాం అమ్మా. ఇప్పుడు మన ఇష్టాల కన్నా నువ్వు క్షేమంగా ఉండడమే ముఖ్యం. బాగా చెప్పారండి. అత్తయ్య గారు క్షేమంగా ఉండడం కన్నా పట్టింపులేమి ఎక్కువ కాదు కదా. అసలు ఇది నాకు సపోర్ట్ చేస్తాండదా, లేక అనసూయకు సపోర్ట్ చేసి త్రిపుర ఆబ్దికం జరపాలని చూస్తాండదా? మాట్లాడవేంటక్క? ఆబ్దికం జరిపిస్తున్నామా లేదా? జరిపిస్తున్నాం పిన్ని. అమ్మ మౌనంగా ఉందంటే సరే అని అర్థం. రేపే ఆబ్దికం జరిపిస్తున్నాం. చివరికి మీ కోరిక తీరిపోతుంది అత్తయ్య. రేపే అత్తయ్య ఆబ్దికం. ప్రశాంతంగా నిద్రపోండి. నువ్వే లేకపోయింటే ఇది జరిగేదే కాదమ్మా. మా అక్కే నా కోసమే నిన్ను పంపించినట్టుంది. ఇక వాడి చేత అమ్మా అని పిలిపించుకోవటం ఒక్కటే మిగిలింది. అది కూడా జరిగిపోతే ఈ జన్మకి ఇది చాలమ్మా. నాకు తెలుసునప్పా, ఫోటో లేకపోతే
పిండం పెట్టేదానికి ఈలు పడదని. అందుకనే అసలు ఫోటోనే లేకుండా చేసినా. వేరే ఫోటో ఏది మా దగ్గర లేదు పంతులు గారు. ఇప్పుడు ఎలా మరి? 18 ఏళ్ల తర్వాత నా భార్యకి అబ్దికం పెట్టే అవకాశం వచ్చింది పంతులు గారు. ఇప్పటికిప్పుడు ఏం చేసినా వేరే ఫోటో తీసుకురాలేం. మీరే ఏదో ఒక దారి చూసి అబ్దికం జరిపించండి. శాస్త్రం ఒప్పుకోదండి. అయినా జరిపించమంటే జరిపిస్తాను. కానీ తిలోదకాలు ఆవిడికి చేరవు. ఆవిడ ఆత్మ శాంతించదు. కాబట్టి అలాంటి కార్యం చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. నాకు తెలుసు అబ్బా ఇది జరగదు అని. అందుకనే వద్దు అని చెప్పిన. అయినా నా మాట ఇరిపించుకోకుండా ఇట్ట ఏర్పాటు చేసి ఉన్నారు. ఏమైనాది ఇప్పుడు? అయినా అసలు ఇవన్నీ జరిగే రాతే ఉంటే ఎప్పుడో జరిగేవి. ఎవరో ఆపుతారని ఆగేటివి కాదివి. లేదమ్మాజీ, ఆపుతున్నారు కాబట్టే ఆగుతున్నాయి. అప్పుడు జరగకపోవటానికి కారణం నువ్వే. ఇప్పుడు కూడా ఫోటో లేకుండా చేసి ఆగిపోవటానికి నువ్వే కారణం అవుతున్నావు. ఏంది మే ఏదో కావాలని చేసినట్టు మాట్లాడుతాండావు? అనుకోకుండా జరిగినదని చెప్పినాను కదా. ఒకవేళ కావాలని చేసినానే అనుకో, ఇప్పుడు చేసేదే ఉండదు చెప్పు. ఇప్పుడు ఇంకో ఫోటో తేగలవా? ఆర్థికం జరిపించగలవా? లేదు కదమ్మే. అసలు నా బిడ్డకు ఇష్టం లేకుండా బలవంతంగా ఒప్పించినప్పుడే ఇది జరిగేది కాదనుకున్నాను. అట్నే జరిగింది. ఇదింత జరిగే పని కాదు గాని రాప్ప పోదాం. అత్తయ్య గారికి ఆర్థికం జరిపించాలని వచ్చి జరిపించకుండా ఎక్కడికి పోతారండి? ఇంకెక్కడ ఆబ్దికమ్మే? ఇంతసేపు చెప్పిందంతా ఏమింటున్నావు? ఫోటో లేకుండా చేసినా ఆ అమ్మాయి ఆత్మ శాంతించదుమే. ఇప్పటి వరకు ఆమె ఆత్మశాంతి కోసమే ఆలోచించినట్టు ఏం మాట్లాడుతున్నావమ్మాజీ? బతికున్నప్పుడు నా భార్య గొప్పతనం చూసి ఓర్వలేకపోయా. చనిపోయాక జరగాల్సిన కనీస కార్యక్రమాలు కూడా జరగకుండా అడ్డుపడుతున్నావు. మావయ్య గారు టెన్షన్ పడకండి. అమ్మాజీ అత్తయ్య గారు ఏం చెప్పారు? ఎవరో ఆపాలనుకున్నంత మాత్రాన ఆగిపోదు, జరగాలని రాసిపెట్టుంటే జరుగుతుంది అన్నారు కదా. అలాగే ఈరోజు అత్తయ్య ఆబ్దికం జరిగి తీరుతుంది. ఎట్ట జరుగుతుంది మే? ఎట్ట జరుగుతుంది? లేని ఫోటో ఏమన్నా ఆకాశం నుంచి ఊడి పడతాదా? ఏమో, ఆకాశం నుంచి ఊడిపడుతుందో లేక ఏ దేవత స్వయంగా దిగొచ్చిస్తుందో. దేవత దిగొచ్చాదా? ఏ దేవత దిగొచ్చాదా చూపించుమే. ఎవరు మే దేవత? యాడ్ నుంచి దిగొస్తుందన్నావే, చూపించుమే. అదిగో
మీ అమ్మగారి గురించి, ఆవిడ చేసిన మంచి పనుల గురించి ఎంత చెప్పుకున్నా, ఎన్నేళ్లు చెప్పుకున్నా తక్కువే. ఊరి ప్రజలందర్నీ తన కన్న బిడ్డల్లా చూసుకుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా తను ముందుండేది. ఊరి జనాలందరికీ గుడిలేని దేవత మీ అమ్మ. అలాంటి గొప్ప తల్లి కడుపున పుట్టడం నీ అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యఫలం. ఫోటో చూడంగానే వీడి కళ్ళలోంచి నీళ్ళొస్తున్నాయేందబ్బా? అట్నే మెల్లగా కరిగిపోయి వాళ్ళతో కలిసిపోతాడా ఏమి? ఇది మీకు ఎలా వచ్చిందో తెలీదు కానీ చూస్తుంటే మా అక్కే ప్రాణాలతో తిరిగొచ్చి ఎదురుగా నిల్చున్నట్టుగా ఉంది. జరగదనుకున్న మా అక్క ఆబ్దికం మీ వల్లే జరుగుతుంది. ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేము. ఇది నా బాధ్యత. శివ, అమ్మ ఫోటో తీసుకువెళ్ళి అక్కడ పెట్టు. ఆగప్పా, ఎవరు మ్యా నువ్వు? త్రిపురాంబ ఫోటో నీ దగ్గరికి ఎట్టొచ్చినది? ఏదైనా మంచి జరిగినప్పుడు ఎవరైనా ముందు సంతోషిస్తారు, తర్వాత అసలు ఇలా ఎలా జరిగిందా అని ఆశ్చర్యపోతారు. కానీ నువ్వేంటమ్మాజీ అసలు ఇలా జరగటమే ఇష్టం లేనట్టు ఆపుతున్నావు? ఆవిడ అంతేలేండి, 18 ఏళ్లుగా ఆపి ఆపి అలవాటైపోయింది. ఇప్పుడు ఆపడం ఎవ్వరి తరమూ కాదు. శివ, ఫోటో అక్కడ పెట్టు. పోనీలేండి మావయ్య గారు, ఈవిడ ఎవరు, అత్తయ్య గారి ఫోటో ఎలా వచ్చింది అన్న అనుమానం అమ్మాజీ అత్తయ్యకి ఉంది కదా, అదేదో తీర్చేస్తే పోతుంది కదా. ఈవిడ మౌనిక మేడం, నాకు అక్క వరుస అవుతుంది. అలాగే మా కాలేజీలో డ్రాయింగ్ టీచర్. ఆబ్దికం అంటే ఫోటో అవసరమని తెలుసు కదత్తయ్య. ఆ సగం కాలిన ఫోటో ఏం పెడతాంలే అని ముందే దాన్ని ఫోటో తీసి మేడం గారికి పంపించాను. అది చూసే ఈ పెయింటింగ్ వేశారు. పాపం ఇది తెలియని మీరు ఉన్నది ఒక్కటే ఫోటో అనుకుని నీళ్లలో పడేశారు. ఆహా, అదే ఉన్న ఒక్క ఫోటోని నీళ్లలో పడిపోయిందని బాధపడిపోయారు. అయినా ఆ ఫోటోలో కూడా అక్క మొహం సరిగ్గా లేదు కదా. అయినా ఆ మనిషిని పక్కనే ఉండి చూసినట్టు చక్కగా గీశారు. ఈ చుట్టుపక్కల 10 ఊళ్లలో త్రిపురాంబ గారిని చూడని వాళ్ళెవరున్నారు? ఆవిడ మేలు పొందని వాళ్ళెవరున్నారు చెప్పండి? మా కుటుంబం కూడా ఆవిడ వల్ల మేలు పొందింది. ఆవిడ రూపం నా మనసులో నిలిచిపోయింది. అందుకే ఇంత స్పష్టంగా గీయగలిగాను. ఆవిడ చేసిన సహాయానికి రుణం తీర్చుకోలేకపోయినా ఇలా ఆవిడ చిత్రం గీసే భాగ్యం దొరికినందుకు నా జన్మ ధన్యమైపోయింది. కానీ ఈ క్రెడిట్ అంతా ఈశ్వరిదే. తనకు మాత్రం ముందు చూపు లేకపోయుంటే ఇలా జరిగుండేదే కాదు. నువ్వు సూపర్ వదినా. అందరూ ఆగిపోతుందని భయపడుతున్నా నువ్వు ఏదో ఒకటి చేస్తావని నాకు నమ్మకంగానే ఉంది. నువ్వు చేసేసావు. ఇంకెందుకు ఆలస్యం పంతులు గారు, కార్యక్రమం. ఆవిడికి చెయ్యాల్సిన పూజలు నేను చేస్తాను కదా. నువ్వు కదలకుండా నువ్విక్కడే కార్యక్రమం చూసుకో. నిజంగా మా త్రిపురాంబక్కొచ్చిందా? మరి ఏమనుకున్నారు? ఇన్నేళ్ల తర్వాత ఆవిడ ఆబ్దికం చేస్తున్నారు కదా. ఆ తర్వాత ఆత్మకి ముక్తి లభించి పైకి వెళ్ళిపోతుంది కదా.
పోయేలోగా మీ అందర్నీ చూడాలని వచ్చింది. అక్క అనసూయే త్రిపురాంబని నమ్మేసిందంటే ఇంక అందరూ నమ్మేసినట్టే. ఏం చేస్తున్నారు మేడం? ఏం చేస్తున్నారు అంటావేంటి? చదువుకున్న దానివి ఆ మాత్రం తెలీదా? అమ్మాజీ అక్కకి త్రిపురంబక్క పూనింది కదా, అగరత్తులతో హారతిస్తుంది. అమ్మా! అయ్యో అమ్మా! ఆగు శివ, నువ్వు కంగారు పడాల్సిందేం లేదు. ఇది అమ్మాజీ కేక కాదు, త్రిపురాంబ తల్లి ఆత్మకి విముక్తి లభిస్తున్నప్పుడు ఆవిడ చేస్తున్న ఆత్మఘోష. అమ్మా త్రిపురాంబ తల్లి, ఆత్మని నిప్పు కాల్చదంటారే, మరి ఈ మాత్రానికే అలా విలవిల్లాడిపోతున్నావేంటి తల్లి? అయినా మా త్రిపురాంబ అమ్మైతే ఇంత పచ్చ కర్పూరాన్ని అరచేతిలో వెలిగించుకుని హారతిచ్చేది కదా అనసూయ? అవును. ఈశ్వరే పెద్ద ఘటికురాలు అనుకుంటే ఈవిడ ఈశ్వరిని మించిపోయింది. అయితే ఇప్పుడు అమ్మాజీకి పూనింది త్రిపురాంబ కాదేమో. అయ్యో కాదంటారేంటండి? మా త్రిపురాంబ అక్కేనని చెప్పింది కదా. అయితే మనం ఈవిడ అరచేతిలో కర్పూరం వెలిగిద్దాం. భరిస్తే త్రిపురాంబ, లేకపోతే అమ్మాజీ. కర్పూరం తీసుకురండి. నాకు చెంపదెబ్బతో పోయింది, నీకు వాతలే. ఇదిగో మా కర్పూరం. రామ్మా, అరచేతిలో పెట్టు. ఈ చెయ్యి బాగా కాలిపోయింది మేడం. ఈ చెయ్యి కాలిపోతే ఏముంది, ఇంకో చెయ్యి ఉంది కదా, ఆ చేతిలో పెట్టు. ఇట్నే ఉంటే ఇదే అదనుగా చేసుకుని నన్ను కాల్చి తగలబెట్టేటట్టుండారే. అక్క అత్తయ్య, అక్క అత్తయ్య, త్రిపురాంబ తల్లి వెళ్ళిపోయినట్టున్నారు. అవునవును వెళ్ళిపోయింది. లేపండి. ఇదిగోండి. వాటర్ కొట్టండి. అమ్మా, ఏమైందప్ప నాకు? ఏమీ లేదు, నీ మీద అభిమానంతో త్రిపురాంబ తల్లి పూనితే వదిలించి పంపించేశాం. ఈశ్వరి, చేతికి వెన్న రాయమ్మా. అలాగే. రండత్తయ్య, లేవండి. ఇంకా అయిపోలేదు మా, ఆఖరి ఛాన్స్ ఉండది. దీన్ని ఎట్టైనా ఉపయోగించుకోవాలా?
ఏంటక్క పక్కకు రమ్మని చెప్పావు? ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఏంటక్క ఇంత డబ్బిస్తున్నావు? ఇది కళా నిజమా? నిజమే బస్వమ్మ. నేను కొట్టినా తిట్టినా ఎప్పుడు నేను చెప్పింది చేస్తావు. నీకేమిచ్చినా తక్కువేమే. ఈడ ఎండలో పిండాకుడు ఏం తింటాలే గాని ఈ డబ్బులు తీసుకోబోయి ఆనందంగా హోటల్లో భోజనం చేసి ఇంటికి పోయి పండుకోండి. మరి అనసూయ పెద్దమ్మ అడిగితే ఏం చెప్పాలి పెద్దమ్మా? అవన్నీ నేను చూసుకుంటాలే అమ్మే. అయినా నేను బొమ్మని చెప్తా ఉంటే వాళ్ళని అడిగేదేంది? సరే పెద్దమ్మా, ఇంత డబ్బిచ్చి ఎంజాయ్ చేయమంటే వెళ్లకుండా ఇక్కడే ఎందుకుంటావక్క? అనసూయకు ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాం. ఆగుమే. పొమ్మంటే మళ్ళా వాళ్ళకి చెప్పి పోతానంటావేమి? మీరు పోయినట్టు వాళ్ళకి తెలియకూడదు. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేసి అడిగినా ఏదో రాకూడని కారణం చెప్పి రాలేమని చెప్పండి. అలాగే అక్క, ఇట్టు చిట్టే వెళ్ళిపోతాం. పదర్విందా. పిండాలు వదిలినాక ఈడ 9 మంది పిండాకుడు తినాల. దిగంబరం ఓబులేసి పోయినారు, ఇప్పుడు వీళ్ళిద్దరు పోయినారు. మొత్తం 4 పోతే ఇంకిక్కడ మిగిలింది 8 మందే. చివరికి పిండాకుడు తినేదానికి 9 మంది లేక ఆ అబ్దికం చెడిపోతాది. అయ్యా, పిండ ప్రదానం పూర్తయింది. కానీ ఆబ్దీకం పరిపూర్ణం కావాలంటే చివరిగా ఇక్కడ 9 మంది భోజనం చెయ్యాలి. అలాగే పంతులు గారు, భోజనాలకి అన్ని ఏర్పాట్లు చేసేసాం. కానీ మీరు 8 మందే ఉన్నారు కదమ్మా, 9 మంది తినాలి. పది మంది పైనే వచ్చాం పంతులు గారు. 8 మందే ఉండడం ఏంటి? బస్వమ్మ, అరవింద ఏరి? దిగంబరం ఓబులేసి కూడా కనిపించడం లేదు. అందరూ ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు? మొత్తం అందరినీ పంపించేసుండానమే. మళ్ళా ఒళ్ళు తిరిగొచ్చేదెల్లా. కంగారు పడొద్దీశ్వరి, గుళ్ళోకి వెళ్లారేమో. నేను చూసొస్తాను. అత్తయ్య, నేను వస్తాను. అలాగే రామ్మా. కనిపించారా? లేదండి, గుళ్ళో కూడా లేరు. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. ఏమండి, మరిది గారికి ఒకసారి ఫోన్ చేయండి. ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేసేది ఎవడరా? బాబాయ్ ఇటు. అమ్మో, పెద్దనాన్న ఫోన్ చేస్తున్నారు. ఎత్తితే గుడికి రమ్మంటారు. కట్ చేయడం బెటర్. ఏమైందండి? దిగంబరం ఫోన్ కట్ చేస్తున్నాడు. బాబాయ్, ఫోన్లన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయి. గుర్తొచ్చినదమ్మే, ఇందాక ఫ్యాక్టరీ పని మీద కలెక్టర్ ఆఫీస్ కు పోవాలని బాసవమ్మతో చెప్తుంటే ఇన్నా. ఆడికి పోయి ఉంటాడు.